మౌనమైన నోయి. ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. ఇవాళ మీరు వినబోతున్నది 'గుర్తున్నానా'లోని 8వ ఎపిసోడ్. ఇంతకు ముందు జరిగిన కథ కనుక వినకపోయుంటే, ఒకసారి వెనక్కి వెళ్లి అది వినేసి ఇక్కడికి వచ్చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఒక పక్క అర్జున్, మరోవైపు గౌతమ్. నాకు అర్జున్‌కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు 'జ్ఞాపిక' అని పిలిచాడు అర్జున్. ఆ మాటకి మళ్ళీ సెన్స్‌లోకొచ్చి సారీ అర్జున్. యాక్చువల్లీ అనేదో చెప్పబోతున్న నన్ను ఆపుతూ ఇట్స్ ఓకే జ్ఞాపిక. థాంక్స్ ఫర్ సేవింగ్ మై డే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. కానీ అప్పుడే గుర్తొచ్చింది. అక్కడ గౌతమ్ వెయిట్ చేస్తున్నాడు అని. సో గౌతమ్ దగ్గరికి వెళ్ళి హాయ్ గౌతమ్, గుర్తున్నానా అని అడిగాను. దానికి గౌతమ్ హా జ్ఞాపిక కదా, ఆ రోజు బస్ స్టాప్‌లో కలిసాం, హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్స్ అన్నాడు. ఆహా! అన్నట్లు తల ఊపాను, కానీ నేనడిగింది నా గురించి కాదు, జానకి గురించి అన్నట్లు తన వైపు చూశాను. తనకేం అర్థం కాలేదనుకుంటా. హే! ఏమైంది? ఏమైనా అడగాలా? అంటే పిలిచావ్ అని అన్నాడు. అలా ఏం లేదు. అంటే మీరిలా విసురుగా వెళ్ళిపోతుంటే ఏమైందా అని అడిగాను. దానికి తను ఏం లేదు, మా బ్యాండ్‌లో ఏదో చిన్న ఇష్యూస్ అని మాట దాటేశాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు ఆ కోపం తన బ్యాండ్ వాళ్ళ మీదనా అని. ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ ఏమైందో చెప్తావా? అంటే ఏదైనా షేర్ చేసుకుంటే లైట్ అవుతుందంట కదా అన్నాను. దానికి తను చిన్నగా తలూపి అది జ్ఞాపిక, నా బ్యాండ్లో ఫీమేల్ సింగర్గా ఎవరు జాయిన్ అయినా సెట్ అవ్వట్లేదు. మొన్నటిదాకా చేసిన నిత్య తన వల్ల అవ్వటం లేదని మానేసి వెళ్ళిపోయింది. ఇవాళ నాతో స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన అమ్మాయి కూడా ఈ రోజు అంటే వచ్చాను, కానీ ప్రతిసారి అయితే నా వల్ల కాదు అనేసింది. ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అన్నాడు. గౌతమ్ అనేదో మాట్లాడబోయాను. ఇంతలో చిత్ర వచ్చి జ్ఞాపిక ఏమైపోయా, ఎన్నిసార్లు కాల్ చేశాను, టైం అవుతుంది రా వెళ్దాం అని తీసుకువెళ్తుంటే గౌతమ్ జ్ఞాపిక ఇది నా నెంబర్, మీకేమైనా అవసరం ఉంటే డోంట్ మైండ్ కాలింగ్ మీ అని కర్చీఫ్ మీద తన నెంబర్ రాసిచ్చాడు. ఇంకా తనకి బాయ్ చెప్పేసి ఇంటికి వచ్చాను. ఆ ఈవినింగ్ బాల్కనీలో కూర్చొని చాలాసేపు ఆలోచించాను. ఫైనల్లీ ఫోన్ తీసుకొని కర్చీఫ్ మీద ఉన్న నంబర్ ఫోన్లో సేవ్ చేశాను, రాఘవ అని. ఇప్పుడు ఫోన్లో తన నెంబర్ ఉంది, కానీ మనసులో ఆ ఆలోచన ఇంకా ప్రశ్నగానే నిలిచింది. కానీ ఏదైనా అవ్వనివ్వు అని ధైర్యం చేసి తనకి వాట్సాప్లో హాయ్, నేను జ్ఞాపిక, రేపు ఫ్రీ ఉంటే ఉదయం 8కి శ్రీనగర్ కాలనీలో ఉన్న మాధవాలయానికి రండి, అక్కడ మీకు మీ బ్యాండ్లో పాడటానికి ఫీమేల్ సింగర్ దొరుకుతుంది అని చెప్పి ఫోన్ పక్కన పెట్టేశాను. ఎందుకంటే తను ఏం రిప్లై ఇస్తాడో అన్న చిన్న భయం. కానీ ఈసారి ఎందుకో గౌతమ్కి ఏమైనా తీసుకువెళ్ళాలి అనిపించింది. ఇంకా తానిచ్చిన కర్చీఫ్ మీద మా కథ గుర్తుగా మాధవుడి బొమ్మ గీసి ఆ కర్చీఫ్కి ఒక మూలన ఆర్‌జే అని పెయింట్ చేశాను. అది ఆడటానికి క్యాన్వాస్ మీద క్లిప్ పెట్టి వెళ్ళి పడుకున్నాను. ఎంత నిద్రపోదామని ట్రై చేసినా రేపు గౌతమ్ వస్తాడా రాడా అనే ఒకటే ఆలోచన. ఆ ఆలోచనలో ఎప్పుడు పడుకున్నానో తెలీదు, నిద్రపోయాను. కానీ ఆ నిద్ర ఈ ఆలోచనలన్నీ జరుపుతూ నా కథ, అదే ఆ జానకి కథ, ఆనాడు మీకు చెప్పకుండా ఆపేసిన కథ, మా పెళ్లి కథని గుర్తు చేసింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను. టైం చూస్తే అప్పటికే ఉదయం 6 అయిపోయింది. నేను జనరల్గా 6 దాకా పడుకోను. సూర్యుడు రాకముందే లేచిపోతాను. బ్రహ్మ ముహూర్తం అంటారు కదా, దాన్ని బాగా నమ్ముతాను. అందుకే హడావిడిగా లేచి ఫ్రెష్ అయిపోయి కాఫీ కలుపుకొని బాల్కనీలోకి వెళ్ళి కూర్చున్నాను. ఇంతకీ మీకు ఆ కళ గురించి చెప్పలేదు కదా, అదే మా కథ గురించి చెప్తున్నా వినండి. పెళ్లి రోజు రానే వచ్చింది. ఉదయం నుంచి ఒక్కటే హడావిడి. ఆకాశం అంతా మబ్బులతో పందిరి వేసినట్లు ఇంటి ముందు పెద్ద పందిరి. ఊర్లో ఎవరి నోట విన్నా మా పెళ్లి మాటే. అప్పటిదాకా ఒకళ్ళకొకళ్ళు తెలియని మా చుట్టాలు రాఘవ చుట్టాలు మాట్లాడుకుని సంబంధాలు కలిపేసుకుంటున్నారు. గుమ్మం నిండా మామిడి తోరణాలు, గడపల నిండా పసుపు. వదినా, వచ్చే వాళ్ళందరికీ పసుపు రాసి బొట్టు పెట్టరా? విజయ, అక్కడ కుర్చీలో తాంబూలాలు పెట్టాను, అందరికీ ఇచ్చే. అత్తయ్య, అమ్మాయిని పెళ్లి కూతురు చేయాల్సిన టైం అయింది అని అరుస్తుంది అమ్మ. బయట అంత హడావిడి జరుగుతుంటే పెళ్లి కూతురు ఏం చేస్తుందో అనుకుంటున్నారా? కాళ్ళకి చేతులకి నిండుగా పారాణి పెట్టుకొని గులాబీ రంగు పట్టు చీర కట్టుకొని గోడకి పెట్టి ఉన్న గడియారం వైపు చూస్తూ కూర్చున్నాను. నాకు అప్పుడు అనిపించింది సమయం 6:30 అయిపోయింది, 8కి ముహూర్తం.
అది అయిపోతే ఇక ఇల్లు, ఈ గది ఇవేమీ నావి కాదు. అమ్మా నాన్నని వదిలేసి వెళ్ళిపోవాలి అనే ఒక ఆలోచన. ఇంకో పక్క మా పెళ్లి, నాకు రాఘవకి పెళ్లి అనే చిన్న ఉత్సాహం. ఇవన్నీ ఆలోచిస్తున్న ఇంతలో అమ్మమ్మ నాన్నమ్మ వచ్చారు. కాషాయం రంగు ముహూర్తం చీర కట్టి నుదుటిన కళ్యాణ తిలకం దిద్దారు. కళ్ళ నిండా కాటుక పెట్టి బుగ్గ మీద దిష్టి చుక్క పెట్టారు. అప్పుడే నానమ్మ కొంగులు కట్టిన బాసకం తీసి తలకి కట్టమని అమ్మమ్మకి ఇచ్చింది. ఇంతలో బయట జరుగుతున్న హోమం దగ్గర అరుపులు వినిపించాయి. ఏం జరుగుతుందో అర్థం కాక బయటికి పరిగెత్తాము. ఆ క్షణం నేను చూసిన ఆ చిత్రం. ఇంతకీ జానకి ఏం చూసింది? ఆ అరుపులు ఎవరివి? జానకి వాళ్ళ నాన్నగారు ఏమో అసలు ఏం జరిగింది? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు ఒక వారం రోజుల పాటు ఆగాల్సిందే. పోయిన వారం ఎపిసోడ్ మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వారం కూడా నచ్చితే కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో మౌనం మెలనోయిని ఫాలో చేయండి. ఇంకా మీకేమైనా చిన్న సజెషన్స్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ ఇన్ ద డిఎమ్స్ ఆఫ్ మై ఇన్స్టాగ్రామ్. అంతే అంతే, వచ్చే వారం కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి మౌనం మెలనోయి. ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. నేను మీ అమూల్య చౌడిశెట్టి, సైనింగ్ ఆఫ్.